హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. సో ఈ వీడియోలో మనం ఇనిట్ మెథడ్ అంటే ఏంటి, అలానే సెల్ఫ్ పారామీటర్ అంటే ఏంటి, అలానే అసలు కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ టు దాట్, నేను ఆల్రెడీ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అసలు ఓప్స్ అంటే ఏంటి కూడా నేను ఒక వీడియో చేశాను. సో ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో లాస్ట్ వీడియోలో మనం క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తాం, అలానే దానికి ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, అలానే దాంట్లో మెథడ్ని ఎలా క్రియేట్ చేసాం, అలానే దాన్ని ఎలా కాల్ చేసాం కూడా మనం డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు మనం బ్రీఫ్గా ఎవ్రీథింగ్, అసలు కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, ఇనిట్ మెథడ్ అంటే ఏంటి, సెల్ఫ్ పారామీటర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఈ మెథడ్ని రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను మెథడ్ని రిమూవ్ చేసేస్తాను. జస్ట్ మనకి ఇక్కడ క్లాస్ ఉంది, దానికి ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం యాట్రిబ్యూట్స్ని ఎలా యాడ్ చేయాలో ఫస్ట్ చూద్దాం. మనం ఏ యాట్రిబ్యూట్స్ తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ప్లేయర్ కదా, దీనికి ఒక బ్రాండ్ అలానే ఒక మోడల్ నెంబర్ తీసుకుందాం. ఓకే, సో నేను యూజువల్గా మనం ఎలా రాస్తాం, ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్కి మనం బ్రాండ్ అలానే మోడల్ నెంబర్ క్రియేట్ చేయాలి కాబట్టి నేను ఈ ఆబ్జెక్ట్కి బ్రాండ్ ఇద్దాం. మ్యూజిక్ ప్లేయర్ 1 డాట్ బ్రాండ్ ఈక్వల్స్ టు సోనీ, అలానే మ్యూజిక్ ప్లేయర్ 1 డాట్ మోడల్ నెంబర్ ఈక్వల్స్ టు సమ్ నెంబర్ ఇస్తాం 2 3. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఈ బ్రాండ్ నేను యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఇలా ప్రింట్ బ్రాండ్ అని ఇస్తే మనకు వస్తుందా? నో, ఎందుకంటే బ్రాండ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకు అంటే ఈ బ్రాండ్ అనేది జస్ట్ నాట్ ఏ సింగిల్ వేరియబుల్ అన్నమాట. ఇది మన ఆబ్జెక్ట్తో అసోసియేట్ అయి ఉంది అంటే. సో ఇట్ నౌ brand is the attribute of this object. Okay na? So and this model number is also attribute of this music player 1 object. Okay, సో ఇప్పుడు మనం బ్రాండ్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే కంప్లీట్గా మ్యూజిక్ ప్లేయర్ 1 డాట్ బ్రాండ్ అని మనం యాక్సెస్ చేసుకుంటే సోనీ అని వచ్చింది. ఓకే, సేమ్ మోడల్ నెంబర్ కూడా. ఫర్ సపోజ్ నేను ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. మ్యూజిక్ ప్లేయర్ 2 ఈక్వల్స్ టు మ్యూజిక్ ప్లేయర్ అని ఇచ్చాను. ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. అలానే ఇప్పుడు దీనికి కూడా నేను బ్రాండ్ అండ్ మోడల్ నెంబర్ యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను, యాట్రిబ్యూట్స్. ఓకే, దీనికి బోట్ అని ఇద్దాం, అలానే సమ్ 33. ఓకే, సెకండ్ ఆబ్జెక్ట్లో మనం బ్రాండ్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ యాజ్ ఈజ్ మ్యూజిక్ ప్లేయర్ 2 డాట్ బ్రాండ్ బోట్ అని వచ్చేసింది. ఓకేనా? సో ఫర్ సపోజ్ మనకు ఒక 10 or 15 20 మ్యూజిక్ ప్లేయర్స్ క్రియేట్ చేయాలి అనుకోండి. సో ఎవ్రీ టైం దానికి బ్రాండ్ మనం ఇవ్వాలి, అలానే మోడల్ నెంబర్ కూడా మనం ఇవ్వాలి. ఓకేనా? సో ఎవ్రీ టైం ఇప్పుడు మనం ఇలా రాసినట్టే ఇంకొక 15-20 టైమ్స్ కూడా మనం రాయాలి, ఎందుకంటే మనకి ఇంకొక 15 మ్యూజిక్ ప్లేయర్స్ కావాలి. ఓకేనా? సో ఇదంతా ఓకే, బాగానే ఉంది. సో ఇలా ఈజీగా ఒక్కొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం, దానికి బ్రాండ్ అండ్ మోడల్ నెంబర్ అసైన్ చేసేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇలా క్లాస్ ఇక్కడ ఉంది ఎంటీగా. అసలు మనం క్లాస్ వల్ల యూజ్ ఏంటి, అసలు మనం ఎందుకు క్లాస్ రాస్తున్నాం? క్లాస్లో మనకి ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది, దాన్నే మనం ఇనిట్ అని అంటాం. ఓకే, నేను జూపిటర్లో రాస్తున్నాను కాబట్టి నేను ఇనిట్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ లోపల ఏమీ రాలేదు, నేనే ఇక్కడ మాన్యువల్గా సెల్ఫ్ అని ఇచ్చాను. సో మీరు వేరే ఐడియాస్ యూజ్ చేస్తూ ఉంటుంటే లైక్ పైచామ్ అలాంటివి ఏమైనా యూజ్ చేసి ఉంటే మీరు ఇనిట్ అని జస్ట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు ఇమీడియట్గా సెల్ఫ్ అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను జస్ట్ మీకు అర్థం అవ్వడానికి ఇక్కడ నేను ప్రింట్ రాస్తున్నాను. దీంట్లో ఇనిట్ ఈజ్ కాల్డ్ అని జస్ట్ మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు ఈ మ్యూజిక్ ప్లేయర్ 1ని ఆబ్జెక్ట్ని మళ్ళీ ఇంకొకసారి నేను కాల్ చేస్తున్నాను. ఈ కిందవన్నీ మీరు వదిలేయండి, ఇవన్నీ మర్చిపోండి, జస్ట్ ఇక్కడ వరకు చూడండి. సో నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే నాకు ఇక్కడ ఇనిట్ ఈజ్ కాల్డ్ అని ప్రింట్ అయిపోయింది. సో మనం దీన్ని ఏమైనా ఎక్స్టర్నల్గా మనం కాల్ చేసామా? ఇనిట్ మెథడ్ని మనం కాల్ చేయలేదు. సో నేను జస్ట్ ఈ క్లాస్కి మ్యూజిక్ ప్లేయర్ అనే క్లాస్కి ఈ మ్యూజిక్ ప్లేయర్ 1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే, నేను ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే నాకు ఇనిట్ ఈజ్ కాల్డ్ అని వచ్చింది. అంటే మీకు అర్థమైందా? ఇది ఆటోమేటిక్గా కాల్ అయిపోయింది అనమాట. ఓకేనా? మనం మాన్యువల్గా మనం దీన్ని కాల్ చేయలేదు అనమాట, ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఇనిట్ చూస్తే దీనికి ముందు 2 అండర్స్కోర్స్ వెనక 2 అండర్స్కోర్స్ అని ఉన్నాయి. దీన్ని మనం పైథాన్లో స్పెషల్ మెథడ్స్ అని అంటాం, ఆర్ కాల్డ్ డండర్ మెథడ్స్ అని అంటాం. ఓకే, సో నౌ దిస్ ఇనిట్ ఈజ్ అండ్ కన్స్ట్రక్టర్ ఆఫ్ దిస్ క్లాస్. ఓకే, ఇప్పుడు మీకు కన్స్ట్రక్టర్ డెఫినేషన్ అర్థమైందా?
Constructor is a special method within a class that is automatically called when a new object is created. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ 2 ఉందా, సో దీన్ని కాల్ చేస్తాను చూడండి, ఇనిట్ ఈస్ కాల్డ్ అని వచ్చేసింది. సో మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా అది ఆటోమేటిక్గా ప్రతి దానికి కాల్ అవుతుంది అనమాట ఆటోమేటికల్గా. సో ఇప్పుడు దీని పర్పస్ ఏంటి? అసలు కన్స్ట్రక్టర్ రాసేసాం, బాగానే ఉంది. ఇప్పుడు దీని పర్పస్ ఏంటి అది కూడా చూద్దాం. ఈ సెల్ఫ్ కీవర్డ్ పక్కన పెట్టండి, దీనికోసం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో నేను 2 పారామీటర్స్ యాడ్ చేస్తున్నాను. ఒకటి బ్రాండ్, అలానే మోడల్ నెంబర్. అండ్ ఇప్పుడు కిందన సెల్ఫ్ డాట్ బ్రాండ్. ఇక్కడ మనం సెల్ఫ్ ఎందుకు ఇచ్చామో కూడా నేను చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ దీని పర్పస్ ఏంటో మనం చూద్దాం. సెల్ఫ్ డాట్ మోడల్ నెంబర్ ఈక్వల్స్ టు మోడల్ నెంబర్. అండ్ ఇక్కడ ఈ నేమ్ అండ్ ఈ నేమ్ సేమ్ ఉన్న అవసరం లేదు, డిఫరెంట్గా ఉన్నా పర్వాలేదు, బట్ ఈ నేమ్ మాత్రం సేమ్గా ఉండాలి. ఓకేనా? ఈ ప్రింట్ స్టేట్మెంట్ కూడా డిలీట్ చేసేద్దాం. సో జస్ట్ మనం ఇనిట్ మెథడ్లో బ్రాండ్ అండ్ మోడల్ నెంబర్ ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు నేను ఈ మ్యూజిక్ ప్లేయర్ని నేను ఎగ్జిక్యూట్ చేసి చూసాను. సో మనకి ఎర్రర్ వచ్చింది. ఏంటి? 2 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ రిక్వైర్డ్. ఏంటి? బ్రాండ్ అండ్ మోడల్ నెంబర్. మనం ఇక్కడ పారామీటర్స్ ఇచ్చాం కదా, సో మనం ఆ వాల్యూస్ని మనం పాస్ చేయాలి. సో ఇందాక ఏదైతే మనం ఇక్కడ ఇలా మ్యూజిక్ ప్లేయర్ 2 డాట్ బ్రాండ్ 1 డాట్ బ్రాండ్ మ్యూజిక్ ప్లేయర్ 1 డాట్ మోడల్ నెంబర్ ఇచ్చామో, సేమ్ ఇప్పుడు ఆ వాల్యూస్ని జస్ట్ మనం ఆ వాల్యూస్ని పాస్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ సోనీ అలానే 23 అని పాస్ చేస్తున్నాను. మ్యూజిక్ ప్లేయర్ డాట్ బ్రాండ్ని నేను కాల్ చేస్తాను చూడండి, సోనీ అని ప్రింట్ అయింది. ఇందాక మనం ముందు ఎన్ని లైన్స్ రాసాం? సో ఇప్పుడు జస్ట్ ఒక 2 లైన్స్ మనకు అయిపోయింది. సో అసలు ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటి? సో మనకి కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఎలాంటివంటే స్టార్టింగ్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే కొన్ని వాల్యూస్ ఇనిషియలైజ్ అవ్వాలి ఆటోమేటిక్గా. అలాంటప్పుడు మనం ఈ కన్స్ట్రక్టర్ మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఇది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది కదా. సో అందుకే మనం యూజువల్గా మనం యాట్రిబ్యూట్స్ ఇంకా ఏమైనా ఇనిషియలైజ్ చేసుకోవాలి అనుకుంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే అలాంటివన్నీ మనం ఈ ఇనిట్ మెథడ్లో మనం డిక్లేర్ చేసుకుంటాం. ఓకేనా? మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. హోల్డ్ ఆన్. సో ఇప్పుడు నేను ఇంకొక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. ఏం మెథడ్ క్రియేట్ చేద్దాం? డెఫ్ ప్లే సాంగ్. ఓకే, దీంట్లో కూడా మనం సెల్ఫ్ పాస్ చేయాలి. అండ్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో ప్రింట్ సాంగ్ ఈజ్ ప్లేయింగ్. ఓకే, సింపుల్గా ఇది రాసేసాం. ఇప్పుడు మనం ఈ ప్లే సాంగ్ని మనం కాల్ చేద్దాం. ఓకేనా? సాంగ్ ఇప్పుడు ఏదైనా మెథడ్ని మనం ఎలా కాల్ చేస్తాం? ఈ ఆబ్జెక్ట్. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే నాకు డాట్ క్లిక్ చేసిన వెంటనే, డాట్ పెట్టి నేను ట్యాప్ చేసిన వెంటనే నాకు ఇక్కడ బ్రాండ్, మోడల్ నెంబర్, ప్లే సాంగ్స్. సో నేను ఇవన్నీ కూడా ఈ ఆబ్జెక్ట్ నుంచి నేను యాక్సెస్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ప్లే సాంగ్ అనే మెథడ్ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ బ్రాండ్ అండ్ మోడల్ నెంబర్ అనేవి యాట్రిబ్యూట్స్ అన్నమాట. మనం యాట్రిబ్యూట్స్ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను మెథడ్ని కాల్ చేస్తున్నాను కాబట్టి ప్లే సాంగ్ అనే మెథడ్ని నేను క్లిక్ చేస్తాను. ఓకే, సో మెథడ్ కాబట్టి పారెంథెసిస్ రిక్వైర్డ్. ఇప్పుడు నేను ఎంటర్ చేసిన వెంటనే సాంగ్ ఈజ్ ప్లేయింగ్ అని వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను సెల్ఫ్ ఇచ్చాను, బ్రాండ్, మోడల్ నెంబర్ పాస్ చేశాను, ఇక్కడ ఇంకొక మెథడ్ క్రియేట్ చేశాను, సాంగ్ ఈజ్ ప్లేయింగ్ అని రాసేసాను. అండ్ ఇప్పుడు జస్ట్ ఆ మెథడ్ కాల్ చేసి ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ సెల్ఫ్ ఏంటి, అసలు యాట్రిబ్యూట్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఇవి అన్నీ కూడా మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి అనుకుంటున్నానంటే ఆ సాంగ్ ఏ బ్రాండ్లో, అలానే ఏ బ్రాండ్ మ్యూజిక్ ప్లేయర్ నుంచి, అలానే ఆ మోడల్ నెంబర్ ఏ మోడల్ మ్యూజిక్ ప్లేయర్ నుంచి ప్లే అవుతుందో నేను అది కూడా ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఇక్కడ ప్రింట్ సాంగ్ ఈజ్ ప్లేయింగ్ ఆన్ సోనీ బ్రాండ్ విత్ అ మోడల్ నెంబర్ సమ్ 23 అని నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సాంగ్ ఈజ్ ప్లేయింగ్ ఆన్ బ్రాండ్ ఎందులో ఉంది, బ్రాండ్, అలానే అండ్ ద మోడల్ నెంబర్ ఈజ్ అని చెప్పి మోడల్ నెంబర్ ఇచ్చేసాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఐఎమ్ సో సారీ, ఐ ఫర్గాట్ ఎఫ్ హియర్. ఎర్రర్ వచ్చింది చూసారా? ఏమొచ్చింది?
నేమ్ బ్రాండ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అదేంటి, మనం ఇక్కడ బ్రాండ్ ఇచ్చాం కదా, బట్ ఇక్కడ మనం బ్రాండ్ ఇస్తే మనకి ఎందుకు బ్రాండ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది? సో ఇప్పుడు సెల్ఫ్ కమ్స్ ఇన్ టు ప్లే. ఇప్పుడు సెల్ఫ్ ఇది ఏమిటి ఇండికేట్ చేస్తుంది? సెల్ఫ్ ఇండికేట్స్ ద కరెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాస్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనం మ్యూజిక్ ప్లేయర్ 1 అనే ఉంది కదా, సో ఈ సెల్ఫ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఈ సెల్ఫ్లో ఆ ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ 1 నుంచి కాల్ చేస్తున్నాను కదా, ఈ సెల్ఫ్ అనేది ఇట్ విల్ రిఫర్స్ టు దిస్ ఆబ్జెక్ట్ 1, ఐ మీన్ మ్యూజిక్ ప్లేయర్ 1 అనేది. సో ఇప్పుడు నేను ఇక్కడ సెల్ఫ్ డాట్ బ్రాండ్ అలానే సెల్ఫ్ డాట్ మోడల్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, అండ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం. చూసారా, సాంగ్ ఈజ్ ప్లేయింగ్ ఆన్ సోనీ అండ్ ద మోడల్ నెంబర్ ఈజ్ 23 అని వచ్చింది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, మ్యూజిక్ ప్లేయర్ 2 అండ్ బోట్ అండ్ 33 అనే వాల్యూ ఇచ్చాను. అండ్ ఇప్పుడు మ్యూజిక్ ప్లేయర్ 2 డాట్ ప్లే సాంగ్. ఇప్పుడు ఏమొచ్చింది? సాంగ్ ఈజ్ ప్లేయింగ్ ఆన్ బోర్డ్ అండ్ ద మోడల్ నెంబర్ ఈజ్ 33. అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మనం కాల్ చేసినప్పుడు ఈ సెల్ఫ్ అనేది ఇక్కడ ఏమవుతుంది? ఇట్ ఈస్ రిఫరింగ్ టు దిస్ మ్యూజిక్ ప్లేయర్ 2 ఆబ్జెక్ట్ మాట. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా సెల్ఫ్ అంటే ఏంటో అనేది? సో ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు నేను సెల్ఫ్ డాట్ ప్లేలిస్ట్ అని చెప్పి ఒక అట్రిబ్యూట్ తీసుకున్నాను, అండ్ దీనికి నేను ఏం పాస్ చేయట్లేదు, జస్ట్ నేను ఇక్కడ ఒక లిస్ట్ని అసైన్ చేశాను, దీనికి ఎంటీ లిస్ట్ని అసైన్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ డాట్ ప్లే సాంగ్లో ఇక్కడ నేను సాంగ్ని పాస్ చేస్తాను. ఓకే, సింపుల్గా సాంగ్ 1 అని ఇచ్చాను అనుకోండి. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఈ ప్లేలిస్ట్ని మనం పాస్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే మనం ఈ ప్లే సాంగ్ నుంచే మనం ఆ వాల్యూని పాస్ చేస్తున్నాం కదా, సో ఇట్ విల్ ఆబ్వియస్లీ యాక్సెప్ట్ ఏ పారామీటర్. అందుకే మనం ఇక్కడ ఒక ప్లేలిస్ట్ అని ఈ ప్లే సాంగ్ మెథడ్లో మనం ఇచ్చాం. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఇప్పుడు ప్లేలిస్ట్ యూజ్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ప్లేలిస్ట్ని సెల్ఫ్ డాట్ ప్లేలిస్ట్ డాట్ అపెండ్ అని చెప్పి నేను మనం ఏదైతే సాంగ్ని పంపిస్తున్నామో, ఏదైతే సాంగ్ని మనం ప్లే చేస్తున్నామో ఆ సాంగ్ని నేను ఆ ప్లేలిస్ట్లోకి యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఆ ప్లేలిస్ట్ని మనం ప్రింట్ చేద్దాం. ఓకే, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సెల్ఫ్ డాట్ ప్లేలిస్ట్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారా, ఇక్కడ నాకు సాంగ్ 1 అని వచ్చింది. సాంగ్ ఈజ్ ప్లేయింగ్ ఆన్ సోనీ అండ్ ద మోడల్ నెంబర్ ఇస్ 23 అండ్ సాంగ్ 1 ఈజ్ ప్లేయింగ్. అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇంకొక సాంగ్ని నేను ప్లే చేస్తున్నాను. చూసారా, సాంగ్ 1 అండ్ సాంగ్ 5 అని వచ్చేసింది. ఇప్పుడు మ్యూజిక్ ప్లేయర్ 2కి వెళ్దాం. బోట్ అనే మ్యూజిక్ ప్లేయర్ ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక సాంగ్ని ప్లే చేస్తున్నాను మ్యూజిక్ ప్లేయర్ 2 నుంచి, సాంగ్ 6. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా, ప్లేలిస్ట్లో మనకి ఈ బోట్ అనే మ్యూజిక్ ప్లేయర్ నుంచి ఓన్లీ సాంగ్ 6 నుంచి ఒకటే కదా మనం ప్లే చేసాం, సో సాంగ్ 6 ప్లే అవుతుంది. అదే మనకి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా ఈ సెల్ఫ్ కీవర్డ్ అంటే ఏంటో? ఇట్ విల్ రిఫర్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్, కరెంట్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ క్లాస్. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, నేను మ్యూజిక్ ప్లేయర్ 1 అనే ఆబ్జెక్ట్ నుంచి ఈ ప్లే సాంగ్ మెథడ్లో నుంచి ఒక సాంగ్ని నేను యాడ్ చేశాను, ప్లే చేశాను. సో అది లిస్ట్లోకి మనకు యాడ్ అయింది. మళ్ళీ సెకండ్ సాంగ్ ప్లే చేశాను, మళ్ళీ ఆ ప్లే లిస్ట్లోకి యాడ్ అయింది. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ 2ని క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ మనకి ఈ ప్లేలిస్ట్ అనేది మనకి స్టార్టింగ్లోకి వచ్చేస్తుంది, ఎంటీ ప్లేలిస్ట్ వచ్చేస్తుంది. అందుకే మనం మళ్ళీ ఇంకొక సాంగ్ ప్లే చేసినప్పుడు మనకి ఏదైతే కరెంట్ ఆబ్జెక్ట్, ఏదైతే కరెంట్ ప్లేలిస్ట్ మనకి ఇక్కడ ఉందో అదే రిఫర్ చేస్తుంది అన్నమాట సెల్ఫ్ అనేది. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను.
సో ఇది ఫైనల్గా మనకి కన్స్ట్రక్టర్ మెథడ్ అంటే ఏంటి, అసలు ఇనిట్ మెథడ్ అంటే ఏంటి, అలానే సెల్ఫ్ పారామీటర్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇది ఒక వెరీ బేసిక్ సింపుల్ ప్రోగ్రామ్. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. అలానే నా ఈ కంటెంట్ మీకు నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ గట్టిగా క్లిక్ చేసేయండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై.